నమస్తే. గత కొద్ది రోజులుగా భారతదేశంలోనే చాలా గవర్నమెంట్ ఆఫీసులకి, అసెంబ్లీ భవనాలకి, హైకోర్టు భవనాలకి, రైల్వే స్టేషన్లకి, అనేక ప్రభుత్వ కార్యాలయాలకి బాంబ్ థ్రెట్ ఈమెయిల్స్ అనేవి వచ్చాయి. దాదాపు దేశం మొత్తం మీద 1100 బాంబ్ థ్రెట్ ఈమెయిల్స్ వచ్చాయంట. ఈ అన్ని ప్రదేశాల్లో ఉన్న పోలీస్ వాళ్ళు, ఈ బాంబ్ స్క్వాడ్సు, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం అలర్ట్ అయ్యి అన్నీ చెక్ చేసుకొని బాంబ్స్ ఉన్నాయా లేదా అని అన్నీ చెక్ చేసుకొని తీరా చూస్తే అక్కడ లేవు. ఇది ఒక ఫేక్ కాల్ అని అర్థమైంది. ఈ 1100 లొకేషన్స్లో తరోగా చెక్ చేశారు. తీరాగా ఈ మెయిల్లు ఎక్కడి నుంచి వచ్చాయి దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఐటీ విభాగం వాళ్ళు ఎవరో ఒక ఆయన్ని నిన్న బెంగళూరు, మైసూరు దగ్గర శ్రీనివాస్ లూయిస్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీటన్నిటికి సంబంధించిన మెయిల్స్ ఆయన నుంచి వెళ్ళాయంట. టోటల్ ఇండియా మొత్తం మీద ఈయన మెయిల్ పంపించాడు. అతన్ని ఢిల్లీకి తరలిస్తున్నారు. అతను విచారిస్తే దీనిలో ఎంతవరకు అతను వాంటెడ్లీగా ఏదైనా టెర్రరిస్ట్ నెట్వర్క్ తోటి లింక్ అయి ఉన్నాడా, లేకపోతే అతనే ఏదైనా ఒక సంస్థను నెలకొల్పి ఏదైనా విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నాడా, ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇది పెద్ద ముఠానా, ఒక వ్యక్తే దొరికాడు, కానీ ఆయన నిన్న అరెస్ట్ చేశారు. ఆయన మైసూరులో నివాసం ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది.